హలో పీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసా మంచి మంచి టెక్ న్యూస్లు అయితే మీకోసం తీసుకొచ్చేసాను. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వన్ ప్లస్ ఫస్ట్ టైం ఎన్ సిరీస్ ఫోన్స్ని అఫీషియల్గా ఇండియాలో లాంచ్ చేయబోతుంది. నెక్స్ట్ వీక్ నాకు తెలిసి ఈ ఫోన్స్ని అయితే వీళ్ళు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయొచ్చు. యూఎస్ఏలో 2023లో ఈ సిరీస్ని లాంచ్ చేసింది వన్ ప్లస్. ఇప్పుడైతే ఇండియాలో ఫస్ట్ టైం ఎన్ సిరీస్ ఫోన్స్ని లాంచ్ చేస్తున్నారు. ఇవి బేసిక్ ఫోన్స్ అనమాట. రియల్మీ ఫోన్స్ని మేబీ రీబ్రాండ్ చేసి అయినా తీసుకురావచ్చు. హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తాయి. నాకు తెలిసింది వీటి ప్రైస్ 17,000-18,000 పెడతారు. ఆఫర్స్ అన్ని కలుపుకొని 15,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది. చూద్దాం, ఈ ఫోన్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకురాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇంకా యాపిల్ తెచ్చిందంటే మిగిలిన ఆండ్రాయిడ్ కంపెనీస్ ఊరుకోవు కదా, ఖచ్చితంగా వాటిపైన వర్క్ చేస్తూ ఉంటాయి. షామీ కూడా వైడ్ ఫోల్డబుల్ ఫోన్ పైన వర్క్ చేయబోతుంది. దానికి సంబంధించిన హోమ్ స్క్రీన్ లేఅవుట్ మీకు లీక్ అయ్యింది. ఒకసారి మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఈ సైజులో ఉండొచ్చు షామీ నుంచి వచ్చే నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోన్. డీల్ ఆఫ్ ది డే విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది. ఆఫర్స్ అన్ని కలుపుకొని 85,000 రూపాయల దగ్గర వస్తుంది. మీ దగ్గర ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉన్న, SBI బ్యాంక్ ఉన్న 4,000 రూపాయల బ్యాంక్ ఆఫర్ వస్తుంది. ఆఫర్స్ కలుపుకొని 85,000 రూపాయలకి వస్తుంది. సో ఆ ప్రైస్ కి ఒకవేళ మీరు ఫ్లాగ్షిప్ ఫోన్ చూస్తుంటే దీన్ని మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మరిన్ని డీల్స్ మీకు కావాలి అంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో రెనో 16 సిరీస్, 16 Pro అండ్ ఒప్పో K15 టర్బో సిరీస్, 15 టర్బో ప్రో, దీనికి సంబంధించి గీక్ బెంచ్ స్కోర్స్ అయితే దర్శనం ఇచ్చాయి. అతి త్వరలో వీటిని మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒప్పో రెనో సిరీస్ జూలైలో రావచ్చు. ఒప్పో K15 టర్బో సిరీస్ ఆగస్ట్ లో మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఒప్పో K15 టర్బోకి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో చేశాను, కొంచెం చూడకపోతే చూడండి అబ్బా. ఈ వీడియో లాస్ట్లో వదిలేస్తాను, ప్రమోషన్ బీటీ. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టెలిగ్రామ్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. యాపిల్ వాచ్ యూస్ చేస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్. మీరు కనుక టెలిగ్రామ్ యూస్ చేస్తుంటే యాపిల్ వాచ్ ద్వారా ఇప్పుడు మీరు టెలిగ్రామ్ మెసేజెస్ కి రిప్లై ఇవ్వచ్చు, వాయిస్ మెసేజెస్ పంపించవచ్చు, జిఫ్ ఇలాంటివి కూడా మీరు రిప్లై రూపంలో పంపించవచ్చు అనమాట. ఈ ఫీచర్ టెలిగ్రామ్ యాపిల్ వాచ్ కి తీసుకొచ్చింది చాలా రోజుల తర్వాత. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ChatGPT అనగానే ఓపెన్ AI గుర్తు వస్తుంది, అంటే వాళ్ళ పేరెంట్ కంపెనీ. క్లాడ్ అనగానే మనకి యాంథ్రోపిక్ అయితే గుర్తు వస్తుంది. వీళ్ళు మైథోస్ అని AI లాంగ్వేజ్ మోడల్ తయారు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇదేం చేస్తుందంటే ఒక కంపెనీలో ఉన్న సెక్యూరిటీ లోపాలని కనిపెడుతుంది అనమాట. ఇది ఇప్పటికే 200 కంపెనీస్కి అయితే వీళ్ళు ఇచ్చేశారు. ఇప్పుడు దీన్ని పబ్లిక్ కి తీసుకొచ్చారు. ఎవరైనా వీటిని ఇప్పుడు యాక్సెస్ చేయొచ్చు. కాకపోతే కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. ఓన్లీ మీ కంపెనీలో లోపాలను మాత్రమే ఇది చెప్పగలదు. పక్కన వాళ్ళ కంపెనీలో లోపాలను అయితే చెప్పలేదు. ఇలా 200 కంపెనీస్ కూడా ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏమైనా పక్కన వాళ్ళే లోపాలనే గుర్తిస్తారా లేదా, అది కూడా క్వశ్చన్ మార్కే. మనకు తెలియదు దానికి ఏమైనా లిమిటేషన్స్ పెట్టి ఇచ్చారా లేకపోతే ఫుల్ యాక్సెస్ ఇచ్చారో తెలియదు. ఫుల్ యాక్సెస్ ఇచ్చే పని అయితే కొత్తగా ఎవరైనా కంపెనీస్ పెట్టుకోవాలి అనుకుంటారు, స్టార్ట్అప్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు, వాళ్ళ లోపాలని ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు. ఈ 200+ ఆర్గనైజేషన్స్ అన్నారు కదా, అవేవో లిమిటేషన్స్ పెట్టారు. కాకపోతే ఇది ఎప్పటికైనా డేంజరే. ఇది కనుక హ్యాకర్స్ చేతికి వెళ్ళి దీన్ని క్రాక్ చేయగలిగితే ఈజీగా రకరకాల కంపెనీలో సెక్యూరిటీ లోపాలని వీళ్ళు గుర్తించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. దీనిపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి స్టార్లింక్. ఇది తెలియని వాళ్ళు లేరు, చాలా మందికి తెలుసు. ఇప్పుడు స్టార్లింక్కి పోటీగా అమెజాన్ వాళ్ళు అమెజాన్ లియో అనే సర్వీసెస్ని అయితే ఇండియన్ మార్కెట్లో తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. దీనికోసం వీళ్ళు ట్రాయ్కి అర్జీ అయితే పెట్టుకున్నారు. ఏం చేస్తారంటే మన ఇండియాలో మారుమూల గ్రామాలు అవ్వచ్చు, గ్రామ పంచాయతీ ఏరియాస్ అవ్వచ్చు, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు, ఇంటర్నెట్ లేని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అయితే ఈ అమెజాన్ లియో అయితే అందిస్తుంది. ఒకవేళ ట్రాయ్ కనుక దీనికి పర్మిషన్ ఇస్తే 2028 నుంచి ఈ పనులు మొదలు పెడతాము అని చెప్పి అమెజాన్ చెప్తుంది. ఇది బాగుంది కాన్సెప్ట్. అయితే కొంచెం తక్కువ రేటుకి తీసుకొస్తే బాగుంటుంది. స్టార్లింక్ ప్రైజెస్ మీకు తెలిసిందే, చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటుంది. వీళ్ళు కొంచెం తక్కువ రేట్లో తీసుకొస్తే మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అయితే మనం ఇండియాలో చూడవచ్చు. ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఐఫోన్ వల్ల అమెరికాలో 22% పిల్లల్ని కన్నా తగ్గించేశారంట. మీరు వింటుంది నిజమే. ఇద్దరు వీటిపైన రీసెర్చ్ చేశారు. మిడిల్బరీ అనే కాలేజ్ వాళ్ళు రీసెర్చ్ చేశారు, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి, వీళ్ళిద్దరు కలిసి అమెరికాలో ఉన్న మనుషుల పైన రీసెర్చ్ చేశారు. ఫస్ట్ ఐఫోన్ 2007లో లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 22% బర్త్ రేట్స్ అయితే అమెరికాలో తగ్గిపోయాయి. దీనికి కారణం మేజర్గా సోషల్ మీడియా, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్, పాన్ కంటెంట్. మీరు చూస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో అంతా సాఫ్ట్ పాన్. సోషల్ మీడియా దరిద్రం అయిపోయింది. ఉమెన్ ఎడ్యుకేషన్, ఇంట్లో అమ్మాయిలు చదువుకోవాలి అంటే చాలా మంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా మంది అమ్మాయిలకి త్వరగా పెళ్లిళ్ళు అవ్వట్లేదు. అక్కడ ఎక్కువ మంది ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. సో ఈ అన్ని కారణాల వల్ల అమెరికాలో బర్త్ రేట్ అయితే అమాంతం 22% తగ్గిపోయింది అని చెప్పి ఇద్దరు రీసెర్చర్స్ అయితే తేల్చారు. దీనికి మెయిన్ కారణం ఐఫోన్కి AT&T మనకి జియో లాగా అనమాట. వీళ్ళు తోడయి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, దాని సహాయంతో జనాలందరూ వీటన్నిటికీ ఎడిక్ట్ అయిపోయి పిల్లల కన్నం పైన ఆసక్తి తగ్గిస్తున్నారు అనమాట. ఫైనల్గా తిరిగి ఐఫోన్ దోషి అని చెప్పి వీళ్ళు తేల్చారు. సరిపోయింది.
హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఇంకా నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ద డే విషయానికి వస్తే చాలా మంది నిన్న ప్రధాన వీడియో చేశారు కదా WWDC 2026 హైలైట్స్ అని చెప్పి. దాని కింద ఏ ఫోన్ తో రికార్డ్ చేసావన్నా ఇంత క్లారిటీగా వస్తుంది, దాని గురించి చెప్పమని చెప్పి అడుగుతున్నారు. అది iPhone 17 Pro Max లో రికార్డ్ చేశారు అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఆ వీడియో రికార్డ్ చేశారు. క్వశ్చన్ కి మీకు సమాధానం లభించింది అని చెప్పి నేను అనుకుంటున్నాను ప్రేక్షకులకి. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ChatGPTని కానీ జెమినైని కానీ గుడ్డిగా నమ్మకూడదు అనడానికి ఒక న్యూస్ అయితే వచ్చింది. రసెల్ అండ్ బ్రామ్లే అనే ఒక బ్యాగ్ కంపెనీ యుఎస్లో లండన్లో ఫేమస్ అనమాట. వీళ్ళు ఆఫ్లైన్లో అమ్ముతూ ఉంటారు. వీళ్ళకి ఆన్లైన్ వెబ్సైట్ అనేది ఏమి లేదు. చాలా మంది యూజర్స్ ChatGPTని బ్యాగ్స్ కోసం అడుగుతున్నప్పుడు ChatGPT దీనికి సంబంధించిన ఫేక్ వెబ్సైట్ని అయితే వాళ్ళకి చూపిస్తూ ఉంది. చాలా మంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆ బ్యాగ్స్ అయితే కొనడానికి ట్రై చేస్తున్నారంట. ఈ కంపెనీ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు, సో అది ఫేక్ వెబ్సైట్, దానిలోంచి కొనకండి, మీకు ఎలాంటి బ్యాగ్స్ అయితే రావు అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. చాట్ బాట్స్ని అయితే గుడ్డిగా నమ్మకండి, ఒకసారి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మీరు ఏమైనా కొనాలి అనుకుంటే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ తాలిబాన్లు పాలిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వీళ్ళు స్మార్ట్ ఫోన్స్ అయితే గవర్నమెంట్ ఆ ప్రదేశాల్లో బ్యాన్ చేశారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే స్మార్ట్ ఫోన్స్ అయితే అక్కడికి తీసుకురాకూడదు, వాళ్ళ ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, పబ్లిక్ యూజ్ చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్స్ ని. ఏదైతే గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకురాకూడదు అని చెప్పి బ్యాన్ విధించారు. దాంతోపాటు ఇంటర్నెట్ కూడా ఆపేయడానికి వీళ్ళైతే చూస్తున్నారు, అంటే గవర్నమెంట్ ప్లేసెస్లో. వీళ్ళ మెయిన్ ఉద్దేశం వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేరే దేశాల వాళ్ళు ఏమైనా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ డిసిజన్ తీసుకున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. జనాలందరూ ఏ యుగం పట్టుకుంటే వీళ్ళు ఇంటర్నెట్ ఆపేసి వర్క్ చేస్తామంటున్నారు, వీళ్ళు వెనక్కి వెళ్తున్నారు, ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రారీ డ్రైవర్ ఎంత పని చేశారో తెలుసా భయ్య? రారీ డ్రైవర్ క్లీనర్ కలిసి ఏం చేశారో తెలుసా? దాదాపు 12 కోట్ల విలువ కలిగిన ఒప్పో, OnePlus, రియల్మీ స్మార్ట్ ఫోన్స్ ని తస్కరించారు. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ నుంచి అస్సాంకి ఈ OnePlus, రియల్మీ, ఒప్పో ఫోన్స్ ని లారీలో ఎక్కించి తీసుకెళ్తున్నారు. మధ్యలో టోల్ ప్లాజా వస్తుంది కదా, అక్కడ బండిని స్టాప్ చేసి ఎలా తీసుకెళ్లారో తెలియదు కానీ ఫోన్స్ అన్ని తీసుకెళ్లిపోయారు. OnePlus, ఒప్పో ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా ఉన్నాయని చెప్పి పోలీసులు అయితే గుర్తించారు. వీళ్ళని పట్టుకోవడానికి చూస్తున్నారు. ప్రెజెంట్ వీళ్ళు ఏం చేస్తుంటారు? నాకు దాదాపు ఆ ట్రక్లో 612 డబ్బాలు ఉన్నాయి. ఆ డబ్బాల్లో మరి ఎన్ని స్మార్ట్ ఫోన్ బాక్సెస్ ఉన్నాయో తెలియదు కానీ దాదాపు మొత్తం 12 కోట్ల విలువ కలిగిన సరుకు అయితే ఫసక్. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఈ అమర ప్రేమికుల ప్రేమ గాథ మీరు వినాలి. ఇద్దరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఏం చేశారో తెలుసా? తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వరు కానీ థు అంటారు. వివరాల్లోకి వెళ్తే నాగ్పూర్లో ఒక కంపెనీ అయితే ఉంటుంది, రాహుల్ సిరామిక్స్ అని. వీళ్ళు ఏం చేస్తారంటే బాత్రూంలో గోల్డ్, సిల్వర్ ట్యాప్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. అంటే ట్యాప్ మొత్తం గోల్డ్తో కానీ సిల్వర్తో కానీ వీటితో తయారు చేస్తూ ఉంటారు అనమాట. అంటే బాగా డబ్బున్న వాళ్ళు బాత్రూమ్ సీట్ అవ్వచ్చు, ట్యాప్స్ అవ్వచ్చు, బంగారంతో కట్టించుకుంటూ ఉంటారు కదా, సో అలా అనమాట. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. ఈ షాప్లోకి వెళ్ళి ఇద్దరు స్టూడెంట్స్ ఈ ట్యాప్స్ని తస్కరించేశారు. దాదాపు వీటి విలువ 6.5 lakhs తస్కరించేసి ఒక ఆయనకి అమ్మేశారు. ఆయన్ని పట్టుకున్నారు పాపం పోలీసులు. బాగా తన్నిన తర్వాత ఎందుకు తీసుకున్నావరా అని, పిల్లలు పాపం కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి సాయం చేద్దామని ఆ ట్యాప్స్ నేను కొనుక్కున్నానని చెప్పారు. ఆ పిల్లలకి అంత కష్టం ఏమొచ్చింది అని చెప్పి పోలీసులు ఎంక్వైరీ చేయగా ఇక్కడే పెద్ద ట్విస్ట్ అయితే బయటపడింది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఐఫోన్స్ అడిగారంట. ఐఫోన్స్ని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం వీళ్ళు ఆ ట్యాప్స్ని దొంగతనం చేసి అమ్మేశారనమాట. ఆ కొనుక్కున్నోని పట్టుకున్నారు పాపం పోలీసులు. వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. పాపం వాడిని పట్టుకున్నారు. చిన్న చిన్న పిల్లలు, స్టూడెంట్స్ ఇలా తయారవుతున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది జోక్గా ఉన్న కొంచెం సీరియస్ మ్యాటరే. చిన్న చిన్న పిల్లలు అయితే ఇలా తయారవుతున్నారు రోజు రోజుకి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే. ఈరోజు టెక్ న్యూస్ ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను. చూడట్లేదబ్బా, ప్రశాంత్ అయితే చూస్తారు, మా చూడండి అసలు లైకులు కొట్టండి, లైకులే కొట్టట్లేదు, అసలు 7,000 కొట్టారంతే. కనీసం 10,000 అయినా కొట్టండి అబ్బా. ఏందబ్బా మీరు మరి అసలు అంత పిసినారోళ్ళలాగా ఉన్నారు మీరు. లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బై పేరెంట్స్.